ఓం శ్రీ సాయిరామ్. భగవంతుని ఆశీస్సులతో మనం ఈరోజు 62, 63 శ్లోకాలు మనం చెప్పుకుందాం. ఇంతవరకు 60, 61 అన్నది నిన్న మనం చెప్పుకొని దానికి ఇంకా ముందుకి మనం బయలుదేరడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. అంటే కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అన్నది ఇంతవరకు ఆయన మనకి ఇంద్రియాలని ఎలా నిగ్రహించుకోవాలి, ఇంద్రియాలని నిగ్రహించకపోతే నీ తాలూకా మైండ్ చంచలం అవుతుంది, స్థితప్రజ్ఞుడు కావాలంటే ముందు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఈ మూడు నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో అప్పుడు నీకు భగవంతుని మీద జ్ఞానం కలుగుతుంది. భగవంతుని మీద జ్ఞానం కలగాలంటే అంటే అర్జునుడు వేసిన 4 ప్రశ్నలకు ఆయన ఒక్కొక్కటి జవాబు చెప్తూ వస్తున్నాడు. ఇంతవరకు ఆ స్థితప్రజ్ఞుడు ఎలాగా నడుచుకుంటాడు, ఆయన ఎలా కూర్చుంటాడు, దాని గురించి చేస్తే ఆ తర్వాత ఆయన మనసులో స్థితప్రజ్ఞ తాలూకా మనసు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆయన ఒక్కొక్కటి చెప్పుకొని వచ్చారు. ఇప్పుడేంటి ఈ శ్లోకంలో ఆయన ఎలా కూర్చుంటారు అంటే ఆయన స్థితప్రజ్ఞుడై ఉన్నప్పుడు ఆయన ఈ 3 కంట్రోల్ చేస్తూ బుద్ధి, మనస్సు, శరీరం అంటే ఇంద్రియాల్లో ఉన్న శరీరం, బుద్ధి, మనసు, ఈ మనసు అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఓన్లీ భగవంతుని మీద నీ తాలూకా దృష్టి భగవంతుని మీద పెట్టుకుంటూ ఒక దగ్గర కూర్చుని జ్ఞానం చేస్తూ ఒక్క భగవంతున్నే నువ్వు జ్ఞానిస్తూ ఆ భగవంతుని తాలూకా లీలలు, ఆ భగవంతుని తాలూకా ఫేసు ఏదో ఒక వస్తువు మీద కానీ, లేక ఒక రూపం మీద కానీ, ఒక జ్యోతి మీద కానీ నీ తాలూకా మనసు కేంద్రీకం చేసి జ్ఞానంలో కూర్చొని ఇంకా ఎటువంటివి నువ్వు ఆలోచించకుండా, దేనికి నువ్వు లోబడకుండా నీ మనస్సు ఎక్కడికి వెళ్ళినా అంటే నువ్వు కూర్చోడానికి నువ్వు ప్రయత్నిస్తావు. ఓకే, భగవంతుడిని నేను ధ్యానిస్తాను అని కూర్చుంటావు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద థాట్స్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్. ఎందుకు అంటే అది మానవుని తాలూకా లక్షణాలు. అది కంట్రోల్ చేయాలంటే నీ తాలూకా సాధన బట్టి ఉంటుంది. నువ్వు బాగా సాధన చేసినట్టయితే అలాగ రాను ఒక దీనికి వస్తారు. కొందరు మెడిటేషన్ చేస్తారు. మెడిటేషన్ చేసినప్పుడు ఏంటంటే నీ తాలూకా జ్ఞానం ఒకే దీని మీద పడాలి. ఒక బిందువు లేకపోతే ఒక స్పాట్, ఒక జ్యోతి, ఒక రూపం, ఏదమని ఎనీ ఆఫ్ థింగ్స్ యూ కెన్ ఫైండ్ అవుట్. నీ తాలూకా జ్ఞానాన్ని భగవంతుని మీద పెడుతూ భగవంతుని ధ్యానించుకున్నట్టయితే అది ఈరోజు నీకు 2 సెకండ్లు లేకపోతే కొన్ని సెకండ్స్లో నీ తాలూకా మనసు చేంజ్ అయిపోతుంటుంది. మళ్ళీ దానిని ఒక దగ్గరికి తెచ్చి మళ్ళీ భగవంతుని వైపు తీసుకెళ్ళాలి. అది అలాగ 1 రోజు, 2 రోజులు, 3వ రోజు, 4వ రోజు ఈ సెకండ్స్ పోయి మినిట్స్కి వస్తుంది. కొన్ని నిమిషాలు నువ్వు చేయగలవు. ఈ సెకండ్స్ అన్నది నువ్వు ఆలోచించుకుంటూ ఆ భగవంతుని మీద ధ్యానం చేసినట్టయితే అది నిమిషాలు అంటే సాధన ద్వారా నువ్వు ఏర్పరచుకోగలవు. దీనికి సాధన చాలా ఇంపార్టెంటు.
నీకు మనస్సు కంట్రోల్ చెయ్యాలి అంటే ఇట్ ఈజ్ ఓన్లీ భగవద్ ధ్యానం వల్లనే అవుతుంది, కానీ ఇంకో దాని మీద అవ్వదు. అది కూర్చొని ఎవరైతే స్థితప్రజ్ఞలు ఉంటారో వాళ్ళు కూర్చొని భగవద్ ధ్యానంలో ఉంటారు అనేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఓకే, ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అయితే నిన్న మనం 61, 59, 60 మనం చెప్పుకున్నాం. యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపస్థిత ఇంద్రియాని ప్రమాదీని హరంతి ప్రసంభమనః. ఇంద్రియములు ప్రమాదానికి తీసుకెళ్తూ ఉంటాయి బలవంతంగా. వాటిని నువ్వు కంట్రోల్ చేయాలి అంటే నువ్వు ఎంత ప్రయత్నించినను నీకు సాధన లేకపోతే దాన్ని బలవంతంగా ఇంకో దగ్గర తీసుకెళ్ళిపోయి నీకు విషయవాసన గురించి, విషయాల గురించి ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాల వైపు నీకు ధ్యానం వెళ్తుంటుంది. ఇంద్రియాని ప్రమాదిని, అది చాలా ప్రమాదం. హరింతి అంటే లాక్కొని పోతుంది అనేసి 60 శ్లోకంలో చెప్తూ 61లో ఎందుకంటే దాని గురించి మనం మాట్లాడామంటే ఇంకా మనకి ముందుకు వెళ్ళాలి. ఇవాళ మనం 61, 62 చెప్పుకోవాలి కదా. అయితే 61లో ఏంటంటున్నాడో మనం ఒకసారి చూద్దాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తాని సర్వాణి, సర్వం అంటే అన్ని. నీకు ఇంద్రియాలు చాలా ఉన్నాయి, అవన్నీ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అవన్నీ నువ్వు సంయమ్య అంటే వశం చేసుకోవాలి. తాని సర్వాన్ని సంయమ్య యుక్త అసిత అంటే కూర్చోవాలి. ఇక్కడ కూర్చోమని చెప్తున్నాడు. దేని యందు? మత్పరః, ధ్యానంలో కూర్చోవాలి. యస్యేంద్రియాని, అలాంటి ఇంద్రియాలని, తస్య అతని యొక్క బుద్ధి, తన యొక్క బుద్ధి కంట్రోల్ చేసుకుంటే, బుద్ధి, మనస్సు, ఈ ఇంద్రియాలు ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు ధ్యానంలో చక్కగా కూర్చొని భగవన్నామ స్మరణ చేయగలరు అని 61లో చెప్తూ, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే 62, 63. నిన్నటి వరకు మన 61 శ్లోకాలు చక్కగా చెప్పుకున్నాం. ఇప్పుడు 2 శ్లోకాలు చెప్దాం, 61, 62. అయితే ఈ 2 శ్లోకాలు ఏంటంటే, నువ్వు ఇంద్రియాలను వశపరుచుకుంటే పర్వాలేదు. ఇన్ కేసు నువ్వు వశపరుచుకోలేదనుకో, నువ్వు యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఇంద్రియాస్. వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ పవర్ టు కంట్రోల్ యువర్ ఇంద్రియాస్, తో వాట్ ఈజ్ ది నీ తాలూకా వాట్ ఈజ్ యువర్ బెనిఫిట్స్ కాదు. బెనిఫిట్స్ అన్నది విడిచిపెట్టు. వాట్ యు విల్ లాస్ ఇట్, నువ్వు దానికి ఎంత నష్టపడుతున్నావు అది నువ్వు తెలుసుకో. వెన్ యు ఆర్ నాట్ కంట్రోల్ ది ఇంద్రియాస్, ఇఫ్ యూ విల్ కంట్రోల్ ది ఇంద్రియాస్, దెన్ యూ విల్ గెట్ ది ఛాన్స్ ఆఫ్ to get the Bhagavan's feet. When you are not having that power to control the indriyas and manasu, buddhi, then what happened? You will be fell in hell. ఇంకా భగవంతుని దగ్గర నువ్వు చేరుకోలేవు అనేసి ఈ 62 and 63 శ్లోకాస్, ఈ 62, ఈ 2 శ్లోకాస్, ఈ 2 శ్లోకాలు మీరు చక్కగా విన్నట్టయితే
సో వాట్ యూ విల్ లాస్ ఇఫ్ యు ఆర్ నాట్ కంట్రోల్ ది ఇంద్రియాస్. ఎందుకంటే ఈ ఇంద్రియాలు ఎప్పుడూ నీకు పరిగెడుతూనే ఉంటాయి. దానికి చాలా స్పీడు. నువ్వు ఇక్కడ ఉన్నావు కొన్ని మినిట్స్ సెకండ్స్లో ఇంకా తక్కువ, అప్పుడే నీ తాలూకా మైండ్ అక్కడికి వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ నీ మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏ ప్రపంచంలో అమెరికా ఇవన్నీ తిరిగి వేస్తుంటుంది అనమాట. అందు గురించి దాన్ని నీ కంట్రోల్ చేయాలి. ఇన్ కేస్ కంట్రోల్ చేయనట్టయితే నువ్వేంటి లాస్ అవుతావో అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అవిజాయతే. అవిజాయతే అంటే నీకు అది కలుగుతుంది. ధ్యాయతో విషయాన్, నువ్వు ఈ విషయాల గురించి నువ్వు చింతపడినట్టయితే, ఏ విషయాలు? బయటనున్న విషయాలు. అల్లాడు ఎలా చేస్తున్నాడు, ఈడు ఎలా చేస్తున్నాడు, నాకు అల్లది ఎలా వస్తుంది, ఈ వస్తువు వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర ఎందుకు రాదు, నేను ఆ వస్తువు గురించి నేను పాటుపడాలి, నాకు ఈ వస్తువు కావాలి ఆ వస్తువు కావాలి, ఈ కోరికలు అనమాట. అందుకే ధ్యాయాత్ విషయాల మీద నువ్వు నీ చింత అక్కడికి వెళ్ళిపోయినట్టయితే, పుంసః అంటే పురుషునికి సంగస్తేషు ఉపజాయతే ఏర్పడను. ఉపజాయతే అంటే ఏర్పడుతుంది. ఏంటి? సంగస్తే అంటే ఆసక్తి. నీకు దాని మీద ఆసక్తి కలుగుతుంది, అది కావాలి అని. దట్ మెటీరియల్ వీ నీడ్ ఇట్. నీకు నీడ్స్ అన్నది దట్ విల్ బి ఇంప్రూవ్ యువర్ మైండ్. అదే అంటున్నాడు, ధ్యాయతో విషయాన్, నీ విషయాల మీద అందులో నువ్వు వెళ్ళినట్టయితే సంగస్తేషు ఉపజాయితే, దానికి వెళ్ళిపోతుంది. సంగాత్ సంజాయితే, నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలుగుతుందో అంటే అది కావాలని కోరిక, డిజైర్స్. వెన్ యువర్ డిజైర్స్ ఇంప్రూవ్ టు నీడ్ దట్ మెటీరియల్. కామాత్, కామ అంటే కోరికలు, అంటే డిజైర్స్. నెక్స్ట్ వాంఛ, నాకు అది కావాలి, నీడ్ ఇట్. క్రోధో అవిజాయతే, అవి ఇన్ కేసు నీకు దొరకలేదనుకో, నువ్వు ఏదైతే కావాలనుకున్నావో సంథింగ్, నువ్వు అక్కడికి వెళ్ళావు, నేను అక్కడి నుంచి ఏదో తెచ్చుకుంటాను అనేసి నువ్వు బయటకు వెళ్ళావు, నీకు ఏదో తినాలని ఉంది, బజార్కి వెళ్ళావు, మార్కెట్కి వెళ్ళావు, మంచి ఆకలి వేస్తుంది, కానీ ఆ తినాలన్న వస్తువు అక్కడ దొరకలేదు. నేను ఇంత దూరం ఇక్కడికి వచ్చాను, బస్ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ మెటీరియల్. సో ఒక విధమైన క్రోధం ఒకటి నీ మనసులో ఏర్పడిపోతుంది. నీకు భోగాలు తాలూకా సుఖాల గురించి నువ్వు వెళ్ళినట్టయితే, మనస్సు ఎప్పుడైతే నువ్వు భోగాల గురించి వెళ్ళావో, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని నువ్వు భోగాల గురించి వెళ్ళినట్టయితే, మనస్సు నీ తాలూకా వశంలో ఉండదు. నువ్వు విడిచిపెట్టేసావు మనసుని. దేనికి? దట్ మెటీరియల్ వీ నీడ్ ఇట్. వెన్ దట్ మెటీరియల్ నాట్ గాట్ ఇట్, సో ఆటోమేటికలీ యూ విల్ హ్యావ్ దట్ యాంగ్రీ. ఏంటి? అప్పుడు నీకు విపరీతమైన కోపం వస్తుంది. క్రోధం అవిజాయతే, క్రోధం అంటే కోపం, యాంగ్రీ. దట్ యూ విల్ గెట్ ఇట్. నువ్వు క్రోధం వచ్చిన తర్వాత వాట్ విల్ హ్యాపెండ్? యువర్ మైండ్, జస్ట్ యూ అబ్జర్వ్ ఇట్. నువ్వు అబ్జర్వ్ చేసుకో. హౌ యువర్ మైండ్ బిఫోర్ దట్ వన్,
ఆఫ్టర్ గెటింగ్ ఎ క్రోధ, హౌ యు ఆర్ ఫీలింగ్? నో, దట్ ఐ వాంట్ టు కిల్ ఇట్. నేను వాడిని కొట్టాలి, లేకపోతే నేను ఇచ్చేసేయాలి, ఎందుకంటే వాడు నాకు నానా మాటలు అన్నాడు. అవి ఆ మాటలు పడినప్పుడు ఎలా ఉంటుందంటే నీకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంతవరకు భగవంతుడు నీకు ఏం చెప్పాడు అంటే, నీకు ఎవరు చెప్పిన మాటలు నువ్వు వినక, ఏదైనా యూ ప్లీజ్ మేక్ సైలెన్స్. నువ్వు ఆడి మాట వీడి మాట విని నువ్వు అనవసరంగా నీ మైండ్ నువ్వు పాడు చేసుకోక, నువ్వు పాడు చేసుకున్నట్టయితే నీకే అది నష్టం. ఇప్పుడు ఇది కూడా అంతే, నీ విషయాలకు వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోయిన తర్వాత దట్ మెటీరియల్ యు ఆర్ నాట్ గెట్ ఇట్. అప్పుడు యు ఆర్ హ్యావింగ్ ది క్రోధం. ఆ క్రోధం వచ్చినప్పుడు ఏంటంటే మైండ్ నీకు పనిచేయదు. దానికి ఆసక్తి నీకు ఉన్నది. ఎప్పుడు దాని మీద, ఆ వస్తువు మీద నీకు కావాలనే నీకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఒకటి తినాలనుకున్నావు, ఆ తినడానికి నువ్వు అక్కడికి వెళ్ళావు, అది దొరకకపోతే మరి ఇంకంతే. కానీ మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నువ్వు వెళ్తావు అక్కడికే, నాకెందుకు అది దొరకటం లేదు అని. ఇన్ కేస్ దొరకనట్టయితే అది నీకు దొరుకుతుంది. అలాగే ప్రతి వస్తువు కూడా అంతే. నువ్వు ఏదో మంచి టీవీ కొనాలనుకుంటున్నావు, అది ఆడి దగ్గర లేదు, కానీ నీ పక్కింటి వాడి దగ్గర ఉంది, అది నీకు కావాలి. దానివల్ల నీకు కోపం ఏర్పడుతుంటుంది. నువ్వు కంపారిజన్ టు అదర్స్, దట్ షుడ్ నాట్. నువ్వు క్రోధం వచ్చినప్పుడు నువ్వు ఎలాగంటే, భోగాలు ఎప్పుడైతే నీకు ప్రాప్తించలేదో, ఏంటి నువ్వు అనుకున్న వస్తువు నీకు దొరకలేదో, నీకు విపరీతమైన కోపం. ఆ కోపంతో నువ్వు నీ బుద్ధిని కంట్రోల్ చేసుకోలేవు. నువ్వేం చేస్తావో నీకు తెలియదు, నువ్వు ఏం మాట్లాడతావో నీకు తెలియదు. విపరీతమైన చెమటలు వచ్చేస్తుంటాయి. దానివల్ల నీ అనారోగ్యం, నీకేమో బీపీ పెరుగుతుంటుంది. ఇవన్నీ నువ్వు ఇంకా కేర్ చేయవు. ఎందుకంటే నీకు ఆ వస్తువు మీద నీకు ఉన్నది, ఆ వస్తువు నీకు దొరకలేదు. ఆ వస్తువు దొరకపోయినప్పుడు విపరీతమైన కోపం ఏర్పడుతూనే ఉంటుంది. ఆ కోపాలు మాత్రం తగ్గించుకో అని చెప్తున్నాడు. జాయతే విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయితే సంగాత్ సంజాయితే కామ. కామ అంటే వాంఛలు, కోరికలు అంటే డిజైర్స్. కామాత్ క్రోధం అభిజాయతే, నీకు కోపం వస్తుంది అనేసి ఇక్కడ చెప్తున్నాడు. కోపం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో నెక్స్ట్ శ్లోకంలో 63వ శ్లోకంలో చెప్తున్నాడు. క్రోధాద్భవతి సమ్మోహ, వెన్ యు ఆర్ హ్యావింగ్ యాంగ్రీ, హౌ యూ విల్ ఫీల్, దట్ హీ ఈజ్ టెలింగ్ ఇన్ దిస్ శ్లోక. క్రోధోద్భవతి అంటే ఆ క్రోధం వలన, వెన్ యు ఆర్ హ్యావింగ్ దట్ క్రోధం, సమ్మోహాత్ స్మృతి భ్రమః. స్మృతి భ్రమ, యువర్ వివేక, యువర్ ఆలోచన, యువర్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి స్మాష్ అవుట్. వాట్ హీ ఈస్ టెలింగ్, దట్ విల్ బి స్మాష్డ్. క్రోధోద్భత సమ్మోహాత్ స్మృతి విభ్రమ. నీకు ఎప్పుడైతే ఆ క్రోధం వచ్చిందో, నీకు దాని మీద మోహం కలిగింది, ఆ మోహం వల్ల నీకు అది దొరకలేదు, దానివల్ల నీకు కోపం వచ్చింది, నీ తాలూకా ఆలోచన పూర్తిగా భ్రష్ట. వివేక శక్తి అంటే నీ తాలూకా శక్తి, నీ ఆలోచన శక్తి, దట్ విల్ బి స్మాష్డ్. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశో, బుద్ధి కూడా నాశనం అయిపోతుంది. నీ బుద్ధి, మనస్సు
ఇంద్రియాలు కూడా నువ్వు ఏవి నీ మాట వినవు. అది స్మృతి భ్రంశో, నీ తాలూక స్మృతి భ్రంశో పోతుంది, బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశాత్. నాశాత్ అంటే బుద్ధి తాలూక ఆ బలం క్షీణిస్తుంది, నాశనం అయిపోతుంది. ప్రణశ్యతి, దానివల్ల ఏంటి? యూ విల్ బి కమ్ డౌన్, నువ్వు డిగ్రేడ్ అయిపోతావు. డిక్రీజ్డ్, యూ విల్ నాట్ బి ఇంక్రీజ్. దానివల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి, ఆ నష్టాలన్నీ నువ్వు భరించాలి. క్రోధోద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశోద్భత్తి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. నీ వివేక శక్తి నశిస్తుంది. మంచి చెడు అన్నది నీకు ఆలోచన శక్తి ఉండదు. అయ్యో నేను ఎందుకు అలా అంటున్నాను అని ఇంకా పెద్ద చిన్న అనేసి నువ్వు ఇంకేం చూడవు. అయ్యో వీడు అన్నయ్య, వీడు పెద్దవాడు, వీడి తండ్రి, వీడికి తల్లి, ఇవేమి నథింగ్ కమ్ టు యువర్ మైండ్. నువ్వు ఏ విషయం, నీవు ఎప్పుడైతే ఆ క్రోధం వచ్చిందో నీ తాలూకా జ్ఞానం నశిస్తుంది, వివేక బుద్ధి మరి ఇంక ఉండదు. వాళ్ళ మీద కేకలు, వీళ్ళ మీద కేకలు, వాళ్ళ మీద నేనే మునగాడిని అనేసి విపరీతంగా ఇవి చేస్తుంటారనమాట. నీ ఆలోచన శక్తి పోతుంది. నువ్వు ఏవైతే కార్యక్రమాలు అనుకుంటున్నావో ఆ కార్యక్రమాలు కూడా నువ్వు చేయలేవు. ఆ తర్వాత క్రోధమును మనిషి తాలూకా అంతఃకరణాలని, లోపల ఉన్న పార్ట్స్ని, అంటే నీ ఇంద్రియాలను కూడా పాడు చేస్తుంది. ఆ ఇంద్రియాలను పాడు చేసి నీ బుద్ధిని ఏకంగా కంప్లీట్గా స్మాష్ చేసి పారేస్తుంది. అంటే ఇప్పుడు ఇంతవరకు ఈ శ్లోకంలో, ఈ 2 శ్లోకాల్లో ఆయన ఏంటి చెప్పాడు అంటే, నీ తాలూకా బుద్ధి నాశనం అవుతుంది. నువ్వు వస్తువుల మీద నీకు కేంద్రీకృతం అయిపోయినప్పుడు, ఆ వస్తువు దొరకలేనప్పుడు నీకు క్రోధం ఏర్పడుతుంది. ఆ క్రోధం వచ్చినప్పుడు నువ్వు ఇంకా మనిషి అవ్వలేవు. నీకు ఒక మంచి చెడు అనే ఆలోచన కూడా ఉండదు. ఎవరి మీద ఏంటంటావో అది కూడా నీకు తెలియదు. నీ తాలూకా బుద్ధి ఏకదం నాశనం అయిపోతుంది. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అని ఇందులో ఈ 2 శ్లోకాలు చెబుతూ, ఇంతవరకు నువ్వు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అంటే ఎలా కూర్చుంటాడు, అంతకుముందు శ్లోకంలో ఎలా నడిపిస్తాడు, ఎలా నడుచుకుంటాడు ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏంటి ఎలా కూర్చుంటాడు అంటే, ఎవరైతే జ్ఞానంలో ఉంటారో, భగవంతుని మీద నువ్వు జ్ఞానంలో ఉండి భగవంతుని మీద నీ తాలూకా మనసునంతా ఆయన మీద పెడితే విషయవాచన లేకుండా అది ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా ఈ స్థితప్రజ్ఞులుగా వాళ్ళు ఇలా ఉంటారు అనేసి ఇంతవరకు చెప్తూ, అంటే మొత్తం 3 ప్రశ్నలకి ఆయన జవాబు చెప్పేశాడు. మనస్సు ఇప్పుడు 4వ ప్రశ్నకి ఎట్లు నడుచుకుంటాడు, 4 ప్రశ్నలకి ఆయన జవాబు చెప్పేశాడు. మనస్సు ఇంద్రియ వశంలో ఉన్న సాధకుడు మాత్రం, ఎవరైతే ఆ ఇంద్రియాలను ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు స్థితప్రజ్ఞ అవుతారు. నెక్స్ట్ శ్లోకంలో మనం 64, 65 2 శ్లోకాల్లో కూడా ఆయన ఆ స్థితప్రజ్ఞలు ఎలా నడుచుకుంటారో ఆయన చెప్తారు. దాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఇంతవరకు చెప్పింది ఒకసారి గుర్తు చేసుకుంటూ దాన్ని నమలు వేస్తూ మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. ఇది నిజంగా చాలా ఉపయోగకరమైన శ్లోకాలు. మనం మన లైఫ్లో అంటే మన బ్రతుకులో ఇవి ఎలా అనుభవిస్తున్నాం,
అదే భగవంతుడు చెప్తున్నాడు. ఆయన చెప్పింది ఆ, మనం జాగ్రత్తగా విని ఇంకా చక్కగా రేపు ఆ 2 శ్లోకాలు నేర్చుకుందాం. తప్పులుంటే క్షమించండి.